హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తమిళాంధ్ర బొమ్మ. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే ఈవినింగ్ రొటీన్ అనే చెప్పుకోవాలి. ఆఫ్టర్నూన్ అయితే కర్డ్ రైసే తిన్నాము. ఇక్కడున్న ఎండలకి ఇప్పుడు కర్రీ తయారు చేసుకొని తినేంత ఇదైతే లేదు, ఎనర్జీ అయితే లేదు. అందుకోసం అని చెప్పి ఆఫ్టర్నూన్ కర్డ్ రైస్ ఎలాగో తినేస్తాం కాబట్టి ఇప్పుడు నైట్కి అయినా అట్లీస్ట్ కొంచెం బాగా తిందామని చెప్పేసి ఎలాగో దోశల మావు ఉంది, అదే దోశ బ్యాటర్ ఉంది, అదే రుబ్బు మనం అంటాం కదా, ఇక్కడ దోశ మావు అంటారు. అందుకోసం అది వచ్చేసింది నాకు. దోశల రుబ్బు ఉంది. సో అందుకోసం అని చెప్పి దోశలు కానీ ఇడ్లీ కానీ వేసి చికెన్ కర్రీ, ఈ వీక్ నాన్ వెజ్ అసలు చేయలేదు వేడి ఉండడం వలన. అందుకోసం ఇప్పుడు చికెన్ తెప్పించాను. సో అది కూడా ప్రిపేర్ చేద్దాం. ప్రిపరేషన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చేస్తూ. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు చికెన్ అయితే ఎప్పుడు చేసేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను. కోకోనట్ అండ్ క్యాష్యూస్ యాడ్ చేసి కొంచెం మసాలా గ్రేవీ లాగా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో అందుకోసం అని చెప్పి జింజర్ గార్లిక్ పేస్ట్ లేదు, అందుకోసం జింజర్ గార్లిక్ పేస్ట్ ప్రిపేర్ చేసుకుందామని చెప్పి ఇవన్నీ పీల్ అవుట్ చేసేసాను. సో అది కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. యాక్చువల్గా అయితే చికెన్ చేసినప్పుడు నేను ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటాను. కొంతమంది అయితే దాన్ని పేస్ట్ చేసి వేసుకుంటారు. ఇప్పుడు నేను చేసే కర్రీలో అయితే ఆనియన్ పేస్టే వేద్దామని చెప్పేసి ఆనియన్స్కి ఆ తొక్కలు తీసేసి వాటిని వాటర్లో వేసి పెట్టుకుంటున్నాను. కొంచెం మంట అది తగ్గుతుంది. ఈలోగా చికెన్ కూడా నేను కడిగి రెడీగా పెట్టుకున్నాను. అందులోకి మసాలా నేను కలుపుకుంటున్నాను. పసుపు, కొంచెం కారం అండ్ ఉప్పు, ఇంకా ధనియాల పొడి, ఇంకా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కర్డ్ ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసాం అనుకోండి. ఈలోగా మనం ఈ ఆనియన్ అది ఫ్రై అయ్యేలోగా ఇదైతే బాగా మసాలా వాటికి పడుతుందన్నమాట. అందుకోసం వాటిని బాగా కలిపి పెట్టుకుంటున్నాను. మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇలా నేను బాటిల్ జార్లో పెట్టేసుకుంటాను. ఇది ఒక 1 వీక్ వరకు సరిపోతుంది. ఎందుకంటే వీక్లీ ఒక 3 టైమ్స్ అయినా సరే 2 టైమ్స్ అయినా సరే నాన్ వెజ్ కంపల్సరీగా ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఇది ఒక వీక్కి సరిపోతుంది. కొన్నిసార్లు ఒక వీక్ ఎక్స్ట్రా కూడా వస్తుంది. సో ఇప్పుడైతే ఆనియన్స్ నేను మిక్సీలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఎందుకంటే వాటిని పేస్ట్ చేయాలి కదా మనం. కావలసినవన్నీ రెడీ పెట్టుకున్నాక ఇంకా వంట చేయడం ఎక్కువసేపు ఏమి ఉండదు. ఆయిల్ వేడి చేసిన తర్వాత కొంచెం మసాలాలు ఏవైతే మనకు అవసరమో అవన్నీ వేసేసుకుంటున్నాను. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకు కూడా ఒక 2-3 వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే మనం కోకోనట్ వేస్తున్నాం కదా, స్పైస్ తగ్గిపోతుంది. అందుకోసం అని చెప్పి మనం వేసిన చిల్లీ పౌడర్ స్పైస్ అయితే సరిపోదు. అందుకోసం ఈ ఎక్స్ట్రా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆనియన్ పేస్ట్ కూడా వేసేసి అది ఫ్రై అయ్యేలోగా మనకి కోకోనట్ ఎలాగో మనకి కావాలి కదా, అందుకోసం దాన్ని తీసేస్తున్నాను. తీసేసి వాటిని వాటర్లో వేసి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ చేసి పెట్టేసుకోవడమే. ఇక్కడైతే ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయింది ఆయిల్లో. సో ఇప్పుడు టొమాటో ఒక 2, ఎక్కువ టొమాటో వేయకూడదు. మీకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వచ్చు అంటే అలా చేసుకోవచ్చు. నాకైతే మరీ చిన్నగా కట్ చేయడం రాదు అన్నమాట. అందుకోసం నేను మిక్సీలో వేసి వాటిని మిక్సీ పట్టేశాను. ఇప్పుడు అది కూడా మనం వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా వీటిని నేను చెప్పాను కదా ముందుగానే, కోకోనట్ ఏవైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామో అది అండ్ క్యాష్యూస్ కొంచెం 2 కలిపి మిక్సీలో పట్టి ఉంచాలన్నమాట. ఇది పేస్ట్ చేసేలోగా అక్కడ ఆనియన్, టొమాటో బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు మనం చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ మనం
చికెన్లో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మ్యారినేట్ చేసినప్పుడు. సో అందుకోసం తగినంతగా మనం చూసి వేసుకోవాలి మీ స్పైస్కి తగినట్టు. ఈలోగా పక్కన ఏదో పని ఉందని చెప్పి నేను వెళ్ళి వచ్చేసరికి ఈ కళాయి అయితే కొంచెం కింద మాడింది. సో అందుకోసం వేరే వెసల్లో నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలాంటివి జరుగుతాయి కిచెన్లో, ఏం పర్వాలేదు, టెన్షన్ ఏం పడవసరం లేదు. ఇలాంటివి జరిగినప్పుడే మనకి నెక్స్ట్ టైం కొంచెం కాన్షియస్గా ఉంటాము. చికెన్ అంతా యాడ్ చేసిన తర్వాత దీన్ని అలానే ఉంచాలి, కవర్ ఏం చేయకూడదు, మూత పెట్టకూడదు. సో దీన్ని కొంచెం కింద నుంచి మీద వరకు కలుపుతూ ఉంటే ఆయిల్ మసాలా అన్నిటికీ పడుతుంది, కొంచెం బాగా ఫ్రై అవుతుంది. ఈలోగా ఇడ్లీలు ఎలాగో ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి పక్క బర్నర్ ఖాళీగా ఉంది కాబట్టి ఇడ్లీది కూడా పెట్టేశాను. ఈలోగా చికెన్ నేను 2 సార్లు కలిపేసి మూత పెట్టాను. అది మూత తీస్తే కొంచెం బాగా మగ్గింది, ఆ ఆయిల్ అనేది బయటికి వస్తుందన్నమాట. సో ఇది రైట్ టైం అసలు. సో ఇలాంటప్పుడు ఒక 2-3 సార్లు కలిపి పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా కోకోనట్ అండ్ క్యాష్యూస్ మిక్స్ చేసింది. సో దాన్ని ఇందులో యాడ్ చేసేయాలి. ఈ టైంలో యాడ్ చేసి బాగా కలుపుకొని ఒక 5-10 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. గ్రేవీ అనేది మనకి రెడీ అయిపోతుంది. 5 మినిట్స్లో చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఈరోజు డిన్నర్లోకి ఇడ్లీతో పాటు నేను దోశ కూడా చేశాను. సో ఇడ్లీ దోశ చికెన్ గ్రేవీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.